brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఇక మోసపూరిత హామీలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని 6 గ్యారంటీలపై ప్రజలు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కౌంటర్ ఇచ్చారు. నంగనాచి మాటలు చెప్పి, దొంగ మాటలు, మోసపు మాటలు చెప్పి ఎట్లనన్నా ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని చెప్పి అరిచేతుల స్వర్గం చూపెట్టి ఆ మొండి చేయోళ్ళు మోసం చేసిండ్రు, గెలిచిండ్రు. 18,000 కోట్ల రూపాయలు మనకి నెలకిప్పుడు ఆదాయం వస్తే దాంట్లో 6,500 మీరు చేసిన అప్పులకే మరి ప్రభుత్వం కట్టాల్సి ఉంది. జీతాలు ఇవ్వటానికి 6,000 కోట్లు అవుతున్నాయి. 3,000 కోట్లు గ్యారంటీలకు ఇవ్వటానికి అయిపోతున్నాయి. ఇంకా మిగిలి 3-4,000 కోట్లు అయినా కానీ ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన మాటల్ని అమలు చేయటానికి తల తాకట్టు పెట్టైనా చేయాలని రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి. ఏమాయ కొడక, కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇచ్చినప్పుడు బాగుండే, మీవాడు 15,000 అన్నాడు కదా, ఏడవైంది 15,000 అని అడగాలి. అదేవిధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి. ఏమాయ కొడక, 2,500 100 రోజుల్లో ఇస్తా అంటివి, మరి 35,000 రూపాయలు బాకీ ఉన్నావు, ఇస్తావా ఇయ్యవా? ఇస్తేనే ఓటేస్తా, లేకపోతే దుబ్బే అనాలి. ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిడితేనే బీఆర్ఎస్ పార్టీ అస్తిత్వం నిలబడుతుందనే పద్ధతిలో మాట్లాడటం జరిగింది. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వండి. అంతే తప్ప మీరు ఇదే రకంగా కొనసాగితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మీరు మాట్లాడేటటువంటి అనుచితమైన భాషకి సరైన సమాధానం మీరు మీటింగ్ పెట్టిన దగ్గరే చూపించే రోజులు దగ్గరలోనే ఉంటాయి.